సో, ఒక్కసారి కొన్నారు గానీ మళ్ళీ రావట్లేదా? సో, మీ బిజినెస్ ప్రాబ్లమ్ కస్టమర్స్ కాదు. మీ అప్రోచ్. సో, ఇక్కడ చాలా బిజినెస్ ఓనర్స్ ఇదే చేస్తారు. న్యూ కస్టమర్ కోసం యాడ్స్, ఆఫర్స్, డిస్కౌంట్స్ కానీ వన్స్ కొన్న కస్టమర్‌ని మర్చిపోతారు. సో, అప్పుడు రిజల్ట్ వచ్చేసి రిపీట్ సేల్స్ జీరో అయితాయి. మార్కెటింగ్ కాస్ట్ డబుల్ అయితది. గ్రోత్ కంప్లీట్‌లీ స్ట్రక్ అయితది. సో, ప్రాబ్లమ్ ప్రైస్ గాదు. ప్రాబ్లమ్ క్వాలిటీ గూడా గాదు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చేసి కస్టమర్‌కి స్పెషల్ ఫీల్ లేదు. సేమ్ మెసేజ్, సేమ్ ఆఫర్, సేమ్ ట్రీట్‌మెంట్ అందరికి ఒకటే. కస్టమర్ అనుకుంటాడు ఈ బ్రాండ్‌కి నేను ఇంపార్టెంట్ కాదేమో అని జెప్పేసి. సో, అందుకే మీకోసం 3 ఫ్రేమ్‌వర్క్స్ చెప్తా. ఈ రీల్‌ని ఇప్పుడే సేవ్ చేసుకోండి. నంబర్ 1 నేమ్ అండ్ మెమరీ. ఫస్ట్ స్టెప్ వెరీ పవర్‌ఫుల్. సో, కస్టమర్ పేరుతో మాట్లాడండి. సో, హాయ్ రమేష్ అనండి. సో, డియర్ కస్టమర్ కన్నా ఇది 10x పవర్‌ఫుల్. సో, లాస్ట్ పర్చేజ్ గురించి మెన్షన్ చేయండి. మైండ్‌లో బ్రాండ్ స్టక్ అయితుంది. సో, నంబర్ 2 ఆఫర్ కన్నా టైమింగ్ చాలా ఇంపార్టెంట్. సో, డెలివరీ అయ్యాక 2 డేస్‌లో మెసేజ్ పెట్టండి. సో, ప్రొడక్ట్ బాగుందా? సో, ఎనీ హెల్ప్ కావాలా? అని చెప్పేసి. సో, ఇది సేల్స్ కాదు. ఇది కేర్. సో, ఈ ఒక్క మెసేజ్‌తో ట్రస్ట్ బిల్డ్ చేస్తుంది ఖచ్చితంగా. సో, అట్ ద లాస్ట్ నంబర్ 3 సర్ప్రైజెస్ నాట్ డిస్కౌంట్స్. సో, డిస్కౌంట్స్ లాయల్టీ క్రియేట్ చేయవు. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ క్రియేట్ చేయండి. సో, స్మాల్ ట్రిప్ అని, సో, బోనస్, యూసేజ్ ఐడియా, సో, బర్త్‌డే విష్ లాంటివి. సో, కస్టమర్ ఫీల్ అయితాడు. సో, ఈ బ్రాండ్ నన్ను గుర్తుపెట్టుకుందని చెప్పేసి. సో, ఇలా నా క్లయింట్ ఒక స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఇది ఫాలో అయ్యాడు. యాడ్స్, బడ్జెట్ సేమ్ కానీ రిపీట్ కస్టమర్స్ డబుల్ అయ్యారు. సో, ఎందుకంటే ఇది పర్సనల్ టచ్ లాంటిది. సో, మీరు ఈ వీక్ ఒక కస్టమర్‌ని పర్సనల్‌గా ట్రీట్ చేస్తే డిఫరెన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది. సో, కామెంట్ చేయండి పర్సనల్ అని. నెక్స్ట్ ఎగ్జాక్ట్ ఫాలో అప్ మెసేజెస్ ఫార్మాట్ చెప్తా. సేవ్ దిస్ రీల్. నెక్స్ట్ వీక్ ఇంపార్టెంట్ చెప్పండి.